కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజ్కి వివరిస్తారు ఈ యొక్క ఏకాదశి మొత్తం యొక్క మహాత్యాన్ని. స్వయంగా యుధిష్ఠిర్ మహారాజు ధర్మరాజు కృష్ణుడిని అడిగి మరీ తెలుసుకుంటారు. అయ్యా, నాకు ఈ కష్టం వస్తే ఏం చేయాలి, నాకు ఈ బాధ వస్తే ఏం చేయాలి, ఎలా నేను దీని నుంచి బయటపడాలంటే ప్రతి దానికి కృష్ణుడు 24 ఏకాదశిలని చెప్పేశాడు. ఈ ఏకాదశిని ఎలా పాటిస్తారంటే ఉపవాసము. మనందరికీ తెలుసు, ఊర్లలో ఉపవాసం అంటే ఒక పూట వండుకొని ఆనందంగా ముంచె తినేయడం, దీపం పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే మనకి తెలియనంత వరకు ఏదైనా మంచిది. కానీ మనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ మంచిని పట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు తెలిసిందో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఏకాదశి వ్రతం చేయకుండా మిగతా ఏ ఉపవాసం చేసినా కూడా మీకు ఎటువంటి ఇంకా పైగా పాపమే వస్తుంది తప్ప ఏం కాదు. చూడండి, ఏకాదశి రోజు ధాన్యమే తినొద్దు అంటున్నారు, కానీ ఏకాదశి రోజు కొంతమంది ముహూర్తాలు కూడా పెడతారు.